తనకు చెప్పకుండానే ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేందుకు ముగ్గు పోశాడంటూ కాంగ్రెస్ నాయకుడు ఓ లబ్ధిదారుడిపై ఆక్రోశం వెళ్లగక్కాడు. అంతటితో ఆగకుండా బూటుకాలితో తన్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం రాళ్లపేటలో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రజా పాలనలో భాగంగా రాళ్లపేట పైలట్ గ్రామంగా ఎంపికైంది. గ్రామానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయగా పలువురు నిర్మాణాలు సైతం చేపట్టారు. ఈ క్రమంలో ఇందిరమ్మ లబ్ధిదారులు ఏది చేయాలన్నా అధికార పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కిషన్ కి అడిగి చేయాలని, లేని పక్షంలో లబ్ధిదారులను నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, రోజు రోజుకు అతడి ఆగడాలు ఎక్కువయ్యాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా గ్రామానికి చెందిన బాలసాని శ్రీనివాస్ గౌడ్ కు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా నిర్మాణానికి ముగ్గు పోసుకున్నారు. తనకు తెలియకుండా ముగ్గు పోసాడని కాంగ్రెస్ నాయకుడు కిషన్ సదరు లబ్ధిదారుడితో గొడవపడ్డాడు. ఈ విషయమై గ్రామంలో నలుగురి సమక్షంలో పంచాయతీ నిర్వహించగా ఒకరి జోలికి మరొకరు వెళ్లకుండా ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి గ్రామ శివార్లోని పెద్దమ్మ తల్లి ఆలయ ఆవరణలో హోటల్లో కాంగ్రెస్ నాయకుడు కిషన్ లబ్ధిదారుడు శ్రీనివాస్ గౌడ్ తో గొడవపడ్డాడు. అంతటితో ఆగకుండా శ్రీనివాస్ గౌడ్ ను బూట్కాలితో తన్నాడు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీంతో ఆదివారం కిషన్ పై తంగలపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు బాధితుడు శ్రీనివాస్ గౌడ్ తెలిపాడు. కాగా దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. లబ్ధిదారుడిపై అధికార పార్టీ నాయకుడు దాడికి దిగడం చర్చనీయాంశంగా మారింది.